శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 16 నుంచి 22వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. మరి తులారాశి వారికి ఈ వార ప్రారంభంలో ఒక 3 మిత్రగ్రహాలు భాగ్యస్థానంలో సంచరించడం జరిగింది. ఒక బుధాదిత్య యోగం ఏర్పడింది, అలాగే అద్భుత రాజయోగం కూడా ఏర్పడింది. ఈ కారణం వల్ల జాతకుడికి విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి. విద్యార్థులు ఉన్నత విద్య కొరకు విదేశంలో కానీ ఇతర రాష్ట్రంలో కానీ ఉన్నత విద్య అభ్యసించే వారికి చాలా సునాయాసంగా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఆర్థిక పరంగా ప్రభుత్వ సహకారం కానీ బ్యాంకుల సహకారం కానీ లభించే అవకాశం ఉండదు. సో ఇక వ్యక్తిగతంగా పరిశీలించినప్పుడు రాష్ట్రాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో సంచరిస్తూ భాగ్యాధిపతితో కలిసి ఉన్నది అన్నది జాతకుడికి వారిలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఎక్కువగా ఈ తులారాశి వారు సెలబ్రిటీ రంగంలో ఉంటుంటారు. అంటే ఇది మీడియా రంగం, సినిమా, టీవీ, ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు కలిగినటువంటి సంస్థల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారి యొక్క టాలెంట్కి మంచి అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా టీవీ రంగంలో ఉన్నవారికి కానీ యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళు కొత్తగా ప్రాజెక్ట్ చేయడం, కొత్త విధానాన్ని కనుక్కోవడం, వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళ నటనలో కానీ టాలెంట్ కానీ ఇంప్రూవ్ చేసుకొని మంచి సమర్థవంతంగా ఉండే విధంగా గుర్తింపు రావడం జరుగుతుంది. వాళ్ళ యొక్క రెమ్యునేషన్ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే మంచి డిమాండ్గా ఉంటారు. ఫోన్ చేస్తే కూడా ఒక 2-3 సంవత్సరాల దాకా ఖాళీ ఉండదు, అంత బిజీగా ప్రస్తుతం ఏర్పడే అవకాశం ఉంది ఈ రాశివారు. అయితే ఈ రాశివారు ఎక్కడ నష్టపోతుంటారంటే అతి మొగమాటం వల్ల, మంచితనం వల్ల ఎక్కడైతే జాబ్ చేస్తారో, ఎవరి కిందైతే పని చేస్తారో, లేదంటే ఎవరికైతే వర్క్ చేసి పెడతారో వాళ్ళ దగ్గర జీతం సరిగ్గా తీసుకోకపోవడం, వీళ్ళు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వాళ్ళు ఇవ్వకపోవడం, తర్వాత ఇస్తామంటే ఇంక అలాగా అంటే వీళ్ళు అలాగా కొంత టైం వేస్ట్ అవుతుంటుంది. అలాగే ఒకసారి చేసిన పొరపాటునే మళ్ళా చేస్తుంటారు. పొరపాటున ఏదో ఒక సినిమాయో ఒక సీరియల్లో ఇన్వెస్ట్ చేసి తీస్తారు, దాంట్లో కొంత ధనం నష్టపోతుంటుంది. మళ్ళా కొన్నాళ్ళకి మళ్ళీ అదే పని, మళ్ళీ అదే సినిమా తీయడం, మళ్ళీ అదే సినిమా కొనడం చేస్తూ ఉంటారు. సో ఆ కారణం వల్ల ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంటుంది. అలాగా 2-3 సార్లు కాదు, 10-11 సార్లు కూడా చేస్తుంటారు. కాబట్టి ఒకసారి మీకు ఎప్పుడైతే ఆ రంగం కలిసి రాలేదు, ఖచ్చితంగా ఇంకో దానికి డైవర్ట్ అయిపోవాలి తప్ప, కొంతమంది షేర్ మార్కెట్, కొంతమంది ఆన్లైన్ బెట్టింగ్, ఇలాగ కొంతవరకు మీరు మార్చుకుంటే తప్ప దాని నుంచి బయటపడే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రెండ్ మార్చుకుంటే ఎప్పటికైనా గ్రహస్థితి మీకు అనుకూలంగా మారింది. కాబట్టి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి మీలో ఉన్నటువంటి టాలెంట్ని వేరే విధంగా ఉపయోగించి దానివల్ల మంచి ఇంప్రూవ్మెంట్ అవుతారు. సో ఉదాహరణకి మీకు వ్యాపారం కలిసి రాలేదు, స్వతంత్రంగా చాలా కాలంగా చేస్తున్నారు, ఇప్పుడు ఖచ్చితంగా కొన్నాళ్ళ పాటు ఏదైనా ఉద్యోగానికి వెళ్ళడం కానీ, ఒక మంచి సంస్థలో జీతానికి యాంకర్ గానో, ప్రెజెంటర్ గాను, కెమెరామ్యాన్ కానీ మీకు ఏది అవకాశం ఉంటే అది ఆ రంగంలోకి వెళ్ళిపోవడం వల్ల కొంతకాలంకి మళ్ళీ మీరు మంచి అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఉపాధి అవకాశాలు మారవలసి ఉన్నది. దానికి పంచమంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా మీకు సహకరించే అవకాశం ఉంది. మరి ఈ అవకాశం మీకు కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. మళ్ళీ అతి త్వరలో శని భగవానుడు కూడా వక్ర గమనంలోకి రావడం వల్ల కొంతవరకు కొన్ని అవకాశాలు మీకు దగ్గరికి వచ్చి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా మీరు ఈ నెలాఖరు లోపల ఒక మంచి నిర్ణయం తీసుకొని మీ జీవన విధానాన్ని, ధనం సంపాదించే మార్గాన్ని మార్చుకుంటే చాలా బాగుంటుంది. ఇక సప్తమంలో కుజగ్రహ సంచారం వల్ల ఈ సమయంలో మీరు ఎవరితో కలిసి చేసినా, పార్ట్నర్షిప్ చేసినా, ఎవరితో కలిసి కొత్త వ్యవహారాలు స్టార్ట్ చేసినా అవి 100% ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త వ్యవహారాల జోలికి వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళినా కూడా స్వతంత్రంగానే చేసుకోవాలి తప్ప పార్ట్నర్షిప్ జోలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళవద్దు. ముఖ్యంగా మరి కుటుంబ సంబంధించిన విషయాల్లో, అలాగే భార్యాభర్తల విషయంలో మీరు ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించినప్పుడు, ఒక ధనం ఖర్చు పెట్టినప్పుడు, ఒక నిర్ణయం తీసుకొని ముందు కంపల్సరీగా మీ భార్య లేదా భర్త యొక్క అభిప్రాయం తీసుకొని వాళ్ళకి అనుకూలంగా సమ్మతిస్తేనే మీరు ముందుకు వెళ్ళాలి తప్ప వాళ్ళ యొక్క అంగీకారం లేకుండా మీరు ముందడుగు వేయడం వల్ల ఖచ్చితంగా అది బ్రేక్ అవుతుంది.
దానివల్ల మీరు కొత్త ఇబ్బందులు కొని తెచ్చుకోవడం అవుతుంది. అలాగే కొన్ని విభేదాలు కూడా మీ మధ్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఒకరితో సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది. బట్ వ్యయ స్థానంలో ఉన్నటువంటి కేతు అనవసర వ్యక్తుల్ని నమ్మి మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కొని ముందో అమ్మే ముందో ఒకళ్ళిద్దరిని సంప్రదించి నిపుణులైన వారి సలహా తీసుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది. లేదంటే మోసం రూపేణం, జోదం రూపేణం ధనం పోగొట్టుకునే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో చాలామంది కష్టపడి సంపాదించిన ధనం అనవసరంగా ఖర్చు అయిపోతుంది. ఎంత కష్టపడి దాచుకుందామన్నా కూడా ఏ విధంగా కూడా ధనం నిల్వ ఉండడం లేదు. దీనికి ఏదైనా ఒక మంచి సులభమైనటువంటి పరిష్కార మార్గం ఉంటే చెప్పమని చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక మంచి పరిహారం అన్నది చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ పరిహారం చేసినప్పుడు అది కంపల్సరిగా విధి విధానంగా ఆ నియమాలు కూడా పాటించడం జరుగుతూ ఉండాలి. సో మనకి ఈ లక్ష్మీ అమ్మవారు సముద్రంలో జన్మించడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. మరి దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు అందులో అనేక వస్తువులు, ఆలాహలం పుట్టింది, కామధేను పుట్టింది, లక్ష్మీ అమ్మవారు పుట్టారు. అంటే దాన్ని బట్టి ఏంటంటే మనకి సముద్రంలో దొరికే వస్తువులు ఇవన్నీ కూడా మనకి ధన సంపాదన ఇస్తూ ఉంటాయి. అందుకే చాలామంది గృహంలో ఉప్పు అంటే మనకి హార్డ్గా ఉన్నటువంటి కళ్ళుప్పు లాంటిది గృహంలో నిలబెట్టడం కానీ పూర్వకాలం అదే వాడుతుండేవారు. అందువలన అది కూడా లక్ష్మీప్రదంగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ గృహాన్ని అది క్లీన్ చేసేటప్పుడు ఈ కళ్ళుప్పుతో వాటర్లో కలిపి క్లీన్ చేయడం వల్ల కూడా మరి లక్ష్మీ నిలవి ఉండే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో దొరికేటువంటి గోమతి చక్రాలన్నీ దొరుకుతూ ఉంటాయి. రౌండ్గా ఉండి అందులో విష్ణు చక్రంలా కనబడుతూ ఉంటుంది. అలాగే లక్ష్మీ గవ్వలు ఇవి కూడా మనకి సముద్రంలో దొరుకుతుంటాయి. అంటే చిన్నగా తెల్లగా ఉన్న గవ్వలు పసుపు రంగులో కూడా ఉంటాయి. వాటిని లక్ష్మీ గవ్వలు అని అంటూ ఉంటారు. మరి చిన్నతనంలో అప్పుడు వాళ్ళకి ఇది బాగా అలవాటై ఉంటుంది. అష్టాచమ్మ అని, ఈ వైకుంఠపాలు అని ఆడుతూ ఉండేవారు అటువంటి గవ్వలు. అలాగే మరి సముద్రంలో దొరికే దక్షిణావృత శంఖాలు అనుకోవచ్చు, అలాగే ముత్యాలు అనుకోవచ్చు. ఇవన్నీ కూడా లక్ష్మీప్రదంగా ఉంటాయి. అంటే ప్రస్తుతం మనం అవన్నీ సేకరించలేం. కాబట్టి కంప్లీట్గా మీరు ఏం చేస్తారంటే ఒక 11 గోమతి చక్రాలు, అలాగే ఒక 11 ఈ లక్ష్మీ గవ్వలు పసుపు రంగులో ఉన్నా కానీ తెలుపు రంగులో కానీ అవి ఒక కవర్లోను, ఇవి ఒక కవర్లోను పెట్టుకొని, అలాగే మీకు వీలుండి దొరికితే స్ఫటిక మాల అని ఉంటుంది. అంటే మామూలుగా ఈ క్రిస్టల్ క్లియర్గా ఉండే స్ఫటిక మాల లక్ష్మీ స్వరూపం. స్ఫటికంతో చేసినటువంటి శివలింగం అయినా పర్వాలేదు, అలాగే మనకి శ్రీచక్రం అయినా పర్వాలేదు, లేదు కనీసం చిన్న స్ఫటిక మాల లాంటిదన్నా తీసుకొని ఇవన్నీ కలిపి ఒక పవిత్రమైన చిన్న బాక్సులో వేసి, ఆ బాక్సులో ఏం చేయాలంటే మీరు పచ్చ కర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ వేయడం, అంటే అది పవిత్రంగా సువాసన భరితంగా ఉండే విధంగా అందులో ఈ పచ్చ కర్పూరం వేసి అదొక బాక్స్లో మీరు ధనం దాచుకునే చోట్లో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోవడం మంచిది. సో ఏదైతే మీరు బాక్స్లో పెట్టుకున్నారో మరి మీ నియమంగా ప్రతి శుక్రవారం అనుకుందాం, ఆ శుక్రవారం రోజు ఒక 6 సంఖ్య వచ్చే విధంగా ఒక 6 రూపాయలు, 60 రూపాయలు, 600 లేదా 6000 ప్రతి వారం కూడా ఈ 6 సంఖ్య వచ్చేలాగా 6 కాయిన్లు కానీ 6 రూపాయి నోట్లు కానీ లేదంటే ఇవి 3 అవి 3 కానీ ప్రతి వారం ఆ బాక్స్లో వేయడం కానీ లేదంటే పర్టికులర్గా ఆ ప్రాంతంలో పెట్టడం వల్ల కంప్లీట్గా మీరు ఈ విధంగా ఒక 40 వారాలు చేయడం వల్ల అద్భుతంగా మీకు ధనం పెరుగుతుంది, సంపద పెరుగుతుంది. మీరు 6 రూపాయలతో ఈ రెమెడీ శుక్రవారం స్టార్ట్ చేస్తే అది ఖచ్చితంగా 6000 లేదు 60,000 కూడా వారంకి పోగు చేసే విధంగా మీ స్థాయి, మీ తాహతు పెరిగే అవకాశం ఉంటుంది. సో దానితో మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా అవసరం వచ్చిందని తీయకుండా ఒకవేళ తీస్తే మళ్ళీ పెట్టేసి కేవలం బంగారం మాత్రమే కొనండి. ఆ ధనంతో ఎంత వస్తే అంత గోల్డ్ కొని మళ్ళీ అదే చోట్లో పెట్టడం వల్ల అది మీ యొక్క వివాహాలకు, మీ పిల్లల వివాహాలకు పనిచేస్తుంది. మీ కుటుంబంలో అసలు ఇబ్బంది అనే లేకుండా ఉండే అవకాశం ఉంది. మీరే ఒక బ్యాంకర్గా, ఫైనాన్సర్గా మారే అవకాశం ఉంది. స్వస్తి.